తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి అస్వస్థతకు గురైనట్లు సమాచారం వస్తోంది. నిన్న సాయంత్రం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్యరెడ్డి నీరసించిపోయినట్లు సమాచారం. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. అలేఖ్యరెడ్డి నీరసించిపోయారు. నిన్న సాయంత్రం నుంచి ఏమీ తినకపోవడంతో పూర్తిగా నీరసంగా ఉన్నారు. కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. అలేఖ్యరెడ్డి ఆరోగ్యానికి సంబంధించి అలేఖ్య మానసిక ఒత్తిడికి లోనైందన్నారు విజయసాయిరెడ్డి. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుంది. కాళ్ళు చేతులు కొంచెం వణకడం మొదలైంది. కానీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే తను అత్యంతగా ప్రేమించినటువంటి వ్యక్తి కోల్పోవడం అన్నటువంటిది చిన్న విషయం కాదు. కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం ఆ యొక్క ఒడిదుడుకులు అన్నటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటారు. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం నుంచి అసలు ఏమీ ఆహారం తీసుకోకపోవడంతో అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. బాగా నీరసించిపోయారు. మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురి కావటం వల్ల అస్వస్థతకు గురైనట్లుగా విజయసాయిరెడ్డి చెప్పడాన్ని కూడా మనం చూసాము. అలేఖ్యరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో జాయిన్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అజయ్ లైవ్లో సిద్ధంగా. అజయ్, ప్రస్తుతం అలేఖ్యరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యుల నుంచి ఏమైనా సమాచారం వస్తోందా? వలి ప్రస్తుతానికైతే ఇంకా నిలకడగానే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొంత అలేఖ్యరెడ్డి తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురైంది, కాళ్ళు చేతులు కొంత నొప్పులు వస్తున్నాయంటూ చెబుతుంది అంటూ కూడా ఆయన కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుండి కొద్దిగా ఏమీ తీసుకోకపోవడం, ఏదైతే అలేఖ్యరెడ్డి తారకరత్న పైనటువంటి ప్రేమ కానీ అతను దూరం అవడంతో కొంత నిన్నటి నుండి కూడా ఇటు మంచినీళ్ళు లాంటివి కూడా తీసుకోకపోవడం, అదేవిధంగా ఆహారం లాంటివి సంబంధించిన ఏవి కూడా తీసుకోకపోవడంతో కొంత నీరసంగా ఉన్నట్టుగా అయితే ఇటు కుటుంబ సభ్యుల నుండి కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుండి చాలా మంది వివిఐపీలు అయితేనేమి, కుటుంబ సభ్యులు అయితేనేమి వరుసగా రావడం, పరామర్శించడం, అదేవిధంగా గత 22-23 రోజుల నుండి కూడా ఆమె కొంత మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఏదైతే తాను గాఢంగా ప్రేమించినటువంటి తారకరత్న ఈ విధంగా చూడడం పట్ల కూడా ఆమె కొంత మానసికంగా ఇబ్బంది పడుతుంది అన్న విషయం కూడా అజయ్, ఆసుపత్రికి తీసుకెళ్లే ఆలోచన కూడా కుటుంబ సభ్యులు చేస్తున్నట్టుగా కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నిజమేనా? కొంత సమాచారం అయితే వస్తుంది. ఏదైతే కొంత సమాచారం అయితే మనకు దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే వస్తుంది. అయితే పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఎప్పుడు తీసుకెళ్తారు, లేకపోతే ఇంట్లోనే వైద్యుల్ని పిలిపించి ఏమైనా వైద్య సహాయం అందించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఏమైనా చేయిస్తారనే పైన పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికి ఆమె కొంత మానసిక ఒత్తిడికి గురైందని, కొంత ఇబ్బంది పడుతుందని ఆరోగ్యపరంగా అన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఏదైతే కొద్దిసేపు క్రితం ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలతోటి దానిపైన కూడా కొంత క్లారిటీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్లే ఉద్దేశంలో కొంత ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తీసుకెళ్లాలా లేదా అన్న దానిపైన కొంత ఆలోచన అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎప్పుడు తీసుకెళ్తారు, ఏంది, అసలు తీసుకెళ్లకుండా వైద్యులను ఇక్కడికి పిలిపించి వైద్య సాయాన్ని ఏమైనా అందించే ప్రయత్నం చేస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం. ఓకే అజయ్, థ్యాంక్ యూ.